హలో అండి, నా పేరు డాక్టర్ కే నైనిశ్రీ, ఐవీఎఫ్ కన్సల్టెంట్, హెగ్డే ఫర్టిలిటీ సెంటర్, మియాపూర్ బ్రాంచ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పీసీఓడి పేషెంట్స్కి లాప్రోస్కోపీ సర్జరీ అవసరమా లేక మెడికేషన్స్తోనే సరిపోతుందా అని చెప్పి. సో చాలామంది పేషెంట్స్ మనల్ని అడుగుతూ ఉంటారు, మేడం ఈ పీసీఓడి పేషెంట్స్కి సర్జరీ చేసుకోవచ్చు కదా అని చెప్పి. సో పీసీఓడి అనేది ఇట్స్ అన్ ఎండోక్రైన్ ప్రాబ్లం అనమాట. అంటే మెయిన్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చేది. సో దీనికి కంప్లీట్ క్యూర్ అంటూ ఏమీ ఉండదు. ఓకే, ఇట్స్ జస్ట్ దట్ మనం పీసీఓడిని మెయింటైన్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఫస్ట్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ తీసుకుంటే పీసీఓడిలో వచ్చేసి లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అనమాట. అంటే హెల్తీ డైట్, ప్రాపర్ ఎక్సర్సైజ్ అనేది వాళ్ళ డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్జరీ ఏమీ అందరి పేషెంట్స్కి అవసరం అనేది లేదు. సో ఫస్ట్ వచ్చేసి ఇనిషియల్గా మనము మెడికేషన్స్ ద్వారా వాళ్ళకి ఎగ్ డెవలప్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఎందుకు అంటే పీసీఓడి పేషెంట్స్ మెయిన్లీ ఇర్రెగ్యులర్ సైకిల్స్, అంటే అన్ఓవులేటరీ సైకిల్స్, మెయిన్గా ఎగ్ డెవలప్మెంట్ లేకుండా వచ్చే సైకిల్స్తో సఫర్ అవుతూ ఉంటారు. సో పీసీఓడి పేషెంట్స్కి లాప్రోస్కోపీ సర్జరీ అనేది కంపల్సరీ ఏమీ కాదండి. ఓకే, సో పీసీఓడి పేషెంట్స్కి ఇనిషియల్గా మనం మెడికేషన్స్ ద్వారా ఎగ్ డెవలప్మెంట్ని చేసుకోవచ్చు. బట్ ఇన్ కేస్ మనం మెడికేషన్స్ వాడుతున్నా కూడా వాళ్ళకి ఓవ్యులేషన్ అనేది జరగట్లేదు అన్నప్పుడు దెన్ సెకండ్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ వచ్చేసి లాప్రోస్కోపిక్ సర్జరీ అనమాట. అండ్ అలా కాకుండా లేదా హై హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అంటే వాళ్ళకి ఎల్హెచ్ లెవెల్స్ అనేటివి బాడీలో ఎక్కువగా ఉన్నాయి, లేదా లీన్ పేషెంట్స్ కూడా పీసీఓఎస్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు అంటే అప్పుడు మనం సర్జరీని కన్సిడర్ చేసుకోవచ్చు. అలా కాకుండా పీసీఓడి ప్రాబ్లంతో పాటు వాళ్ళకి అసోసియేటెడ్ ట్యూబ్స్ అనేటివి బ్లాక్ ఉన్నాయి, లేదా ఎండోమెట్రియోటిక్ సిస్ట్ ఉంది, లేదా ఓవరీస్లో లార్జ్ సిస్ట్ ఏదన్నా ఉంది అన్నప్పుడు సో దెన్ వీ కెన్ గో ఫర్ ద లాప్రోస్కోపిక్ సర్జరీ అనమాట. సో పీసీఓడి పేషెంట్స్కి మెయిన్గా మనం చేసే లాప్రోస్కోపిక్ సర్జరీ వచ్చేసి లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అని అంటాము. ఇదేంటి అంటే ఓవరీస్లో స్మాల్ హోల్స్ డ్రిల్ చేస్తామన్నమాట. అరౌండ్ 4 mm 4 సైడ్స్లో డ్రిల్ చేస్తాం. సో ఇది మెయిన్లీ వచ్చేసి ఓవేరియన్ స్ట్రోమాలో డ్రిల్ చేస్తాం అనమాట. అండ్ దీనివల్ల మనకు వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అంటే, ఒకవేళ ఓవేరియన్ కార్టెక్స్లో వచ్చేసి మనకు మెయిన్గా ఎగ్ రిజర్వ్ ఉంటుంది. సో ఓవేరియన్ కార్టెక్స్ డ్యామేజ్ ఏదైనా జరిగింది అన్నప్పుడు మనకి వాళ్ళకి న్యాచురల్గా ఉండే ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అండ్ అలా కాకుండా ఈ సర్జరీ వల్ల ఓవేరియన్ స్కార్స్, అడ్హెషన్స్, పెల్విక్ అడ్హెషన్స్, ఫ్యూచర్లో ఏదైనా వాళ్ళకి పెల్విక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. ఇంక నెక్స్ట్ అనస్థీషియా రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ సర్జరీ రిలేటెడ్ అంటే ఇన్ఫెక్షన్ కావచ్చు.